ఓం నమో రామదూతాయ. మనము ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా, అంటే దైవ కార్యము కానీ పితృకార్యము కానీ ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మనము అత్యంత ప్రధానంగా వాడవలసినటువంటి వస్తువు ఏంటంటే దర్భ. ఆ దర్భ యొక్క ప్రాముఖ్యతని నేడు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మనకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందినటువంటి దర్భ అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భజాతి దర్భను అపరకర్మలకి, కుశజాతి దర్భను శుభకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత కర్మలకు, శరము అంటే రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లు పూల పానుపు గుర్తొస్తుంది అని అంటూ ఉంటారు. జాతి దర్భను గృహ నిర్మాణాలకి వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దీని ఆవిర్భావం వెనుక అనేకమైనటువంటి కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారంగా విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని, అంటే క్షీరసాగర మథన సందర్భంలో మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి కూర్మము వంటి మీద ఉండేటువంటి కేశములు సముద్రంలో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొని పోయి కుశముగా మారాయని, అమృతము వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనేటువంటి గడ్డి మీద పడడం వల్ల వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అని చెప్పబడింది. వరాహ పురాణ ప్రకారం ఈ దర్భలు వరాహావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు శరీరము యొక్క కేశములని చెప్పబడింది. అందువల్లే దర్భ గడ్డిని ఈ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నైనా శుద్ధి చేసేటువంటి శక్తి ఉన్నదని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావము, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్ర విసర్జనలో లోపాలు మొదలైనటువంటి వారికి మందుగా కూడా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండేటువంటి దర్భ అతిసారాది రోగాలకి ఔషధమని మనకు అథర్వణ వేదంలో తెలుపబడింది. అసలు దర్భ అనేటువంటి పదం వినగానే మనకు గుర్తొచ్చేటువంటిది గ్రహణకాలం. ఆ సమయంలో అన్నిటి పదార్థాల మీద, అన్ని వస్తువులపైన కూడా మనము దర్భను ఉంచడం మనకు అలవాటుగా ఉంది. కానీ అలా చేయడం వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటంటే, సూర్య చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమైనటువంటి విషపూరితమైనటువంటి కిరణాలు భూమి మీదకు ప్రసారం అవుతాయని ఈనాటి విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది. ఇలాంటి వ్యతిరేక కిరణాల దర్భకట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా మొదలైనటువంటి ప్రాంతాలలో కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలని పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు కూడా గుర్తించి ఎప్పుడో గ్రహణ సమయంలో, ముఖ్యముగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ల కప్పులను దర్భగడ్డితో కప్పుకోమని మనకు శాసనం చేశారు. అందుకే పూర్వకాలంలో ఇంటి పైకప్పు గడ్డితోనే, దర్భతోనే ఎక్కువగా ఉండేటువంటిది అనుకుంటా. కాలక్రమంలో ఆ శాసనము మార్పులు చెంది ఇంటి మధ్యలో 2 దర్భ పరకలు పరుచుకొని తూతూ మంత్రంలాగా కానిచ్చేస్తున్నారు. ఇలా కాక కనీసం పిడికెడు దర్భలైన ప్రతి వ్యక్తి గ్రహణ సమయంలో శిరస్సు మీద కప్పుకుంటే చెడు కిరణాల ప్రభావం మన పైన ఉండదని ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఒకానొక వైద్యులు ఈ దర్భ గురించినటువంటి ఎన్నో విషయాలను తెలుసుకొని నమ్మకం కుదరక కొన్ని దర్భలను తీసుకొని అరచేతిలో ఉంచుకొని మరీ ఎక్స్రే తీయించుకున్నారట. అలా తీయించుకోగా ఆయన నమ్మలేనటువంటి విధముగా 60% రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందంట. దీనికి కారణం దర్భల యొక్క కొనలు తేజస్సును కలిగి ఉండడం. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలున్నాయి. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం అని మనకు భగవద్గీతలో తెలుపబడింది. అంటే ఒక మంచి స్థిరమైనటువంటి ప్రదేశంలో మనసుని లగ్నం చేసేందుకు సరైనటువంటి ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా చక్కని కుశగడ్డిని పరచి దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రం ఉండేటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమమని శ్రీకృష్ణుల వారు తెలిపారు. అలానే తైత్రీయోపనిషత్తులో బర్హిషా వై ప్రజాపతి అని ఉన్నది. అనగా బర్హిష అనేటువంటి గడ్డిని పరిచి దానిపైన ప్రజలను ఉత్పన్నం చేయడం, వృద్ధి పరచడం చేసేటువంటి వారని తెలుపబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన తెలుపబడింది. ఈ రకమైనటువంటి గడ్డి ఎక్కువగా ఉండేటువంటి ద్వీపాన్ని కుశద్వీపము అని కూడా అంటూ ఉంటారు. వీటిని గురించి మన కవిగారు వేమన గారు కూడా తెలిపారు. దాతగాని వాని తరచుగా వేడిన వాడు దాతయగునే వసుధలోన అవురు దర్భయౌనే అబ్దిలోన ముంచిన విశ్వదాభిరామ వినురవేమ అని తెలిపారు. దానం అంటే తెలియనటువంటి వాడిని ఎన్నిసార్లు అడిగినా కూడా వాడు దానం ఇస్తాడా, దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైనటువంటి సముద్రంలో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? కానీ
ఇక్కడ ఇంటిపై కప్పు గడ్డి అన్నది రెల్లుగడ్డి కాదని గుర్తించుకోమని తెలుపుతున్నారు. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటు సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయట. వేదపాఠం మననం చేసేటప్పుడు, కూర్చునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, పఠించేటప్పుడు దర్భతో చేసినటువంటి పవిత్రము కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని శాస్త్రాల్లో కూడా తెలుపబడింది. చావు సంబంధితమైనటువంటి కర్మలకి ఏకదర్భని, శుభప్రదమైనటువంటి వాటికి 2 దర్భలని, పితృకార్యాలకి తర్పణాలు మొదలగు సమయంలో 3 దర్భలని వినియోగం చేసి పవిత్రం చేసుకోవాలి. పూజ తదితర కార్యక్రమాలకి 4 దర్భలని ఉంగరముగా వాడవలనని కూడా ఉన్నది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని అంటే పవిత్రాన్ని కూడా ఆ స్థానంలో ఉంచి పవిత్రను బ్రాహ్మణుడిగా భావించి పూజ చేయమని కూడా మనకు పద్మపురాణంలో తెలుపబడింది. దర్భల కొనలు విడుదల చేసేటువంటి తేజస్సు ఏంటో తెలుసుకుందాం. దేవతలను, పితృదేవతలని సైతం ఆకర్షించి మనము ఏ పనైతే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టుగా వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సమూలస్తు భవేద్ దర్భ పితॄణాం శ్రాద్ధకర్మణి అన్నట్టుగా దర్భను వేరుతో అంటే మూలము నుండి సహా భూమి నుండి పైకి పెగిలించి దాన్ని వాడాలి. ఎందుకంటే ఈ వేర్లు మాత్రమే పితృలోకంలోని పితృదేవతలకి విజయాన్ని చేకూరుస్తాయని అంటూ ఉంటారు. అందుకే యజ్ఞయాగాదులలో అగ్నిగుండానికి నలువైపులా దర్భలను పరుస్తూ ఉంటారు. వీటికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణాలని 6 నెలల తర్వాత కోల్పోతాయట. ఇవి పరజనాల కోపాలను పోగొట్టి సముద్రాన్ని సైతం అణిచిపెడుతుంది అని అథర్వణ వేదంలో మనకు తెలుపబడింది. దర్భలను ఎక్కువగా వాడడం వల్ల మనలో సత్వగుణం పెరుగుతుంది. ఒకవేళ మనము వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీల్చినా, వాటికి ఎటువంటి హాని కలుగజేసినా కూడా మనలో రజ తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండేటువంటి సత్వగుణాన్ని కూడా నాశనం చేస్తుంది. వీటిని పౌర్ణమి తరువాత వచ్చేటువంటి పాఠ్యమి నాడే ఈ క్రింది శ్లోకం చదువుతూ కోయాలట. విరించిన సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ నుద సర్వాని పాపాని దర్భస్వస్తి కరోభవ అని నమస్కరిస్తూ దర్భను కోయాలి. ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండడం వల్లే అమృతము నాకడానికి వచ్చినటువంటి పాముల యొక్క నాలుకలు కూడా 2 క్రింద చీలాయని నిందలు భరించిన అవి మాత్రం మనకు ఎన్నో రకాలుగా మంచి చేస్తూ సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడైనా కనీసం మన ఇంట్లో ఉండేలా చూసుకోవడం మర్చిపోకండి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.